అందరికీ వెల్కమ్ టు షాలినీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. దానికోసం నేను 1/2 కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాను. కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత 1.5 స్పూన్ ధనియాలు, 2 ఇలాచి, 3 లవంగా, 1/2 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. నేను స్పైసెస్ కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు, నార్మల్ స్పైసెస్. ఇంక ఇదే మసాలా అంతా, ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయను. ఇప్పుడు మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని 2 మినిట్స్ ఉంచుకుందామండి. సరిపోతుంది, వేగన అవసరం లేదు. అయిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. తీసి పక్కన పెట్టుకొని చల్లారిపోయేలోపు వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు లోపల పురుగులు ఏమన్నా ఉంటే చూసుకోండి, పుచ్చులు ఉంటాయి. చూసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, చేదెక్కకుండా. మా చిన్నప్పుడు అయితే ఇలాంటి వంటలు మసాలా వంటలు తినాలి అంటే ఏదైనా పెళ్ళిళ్ళలో కానీ, గృహప్రవేశంలో కానీ, ఎక్కడికైనా బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే తినేవాళ్ళం నా చిన్నప్పుడు. ఇప్పుడు అలా ఏం లేదండి. డైలీ వంట అయిపోయింది, వీక్లీ వన్స్ అలా అయిపోయిందండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. అన్నీ కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచుకోకూడదు వాటర్లో, కూడా చేదొచ్చేసిద్ది వంకాయ. మసాలా అంతా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే మీ టేస్ట్కి సరిపడా కారము, కొద్దిగా ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు అంతా నేను దీంట్లోనే వేస్తున్నానండి. కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ముందుగానే నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసేసా. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకొని వచ్చేద్దాం. ఇలా ఫైన్ పేస్ట్ అవ్వాలండి. అలా అని జోరుగా ఉండకూడదు, మసాలాలో ఆగదు. వంకాయలో స్టఫ్ చేసినప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో అన్నీ ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడూ వంటల గురించే మాట్లాడుతున్నాం. ఇంట్రెస్టింగ్గా ఏదైనా మాట్లాడుకుందామండి. రోజు చేసుకునే వంటలే కదా. మీ లైఫ్లో మీతో ఎప్పుడు ఉండేవాళ్ళు చాలాసార్లు అందరూ మోసపోతారు, కానీ మన వెనకే ఉంటూ మనతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ మనకే గుంటలు తవ్వే వాళ్ళు ఉంటారు కదా. మీరు అది ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. మొత్తం స్టఫ్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయేలోపు 4 పచ్చిమిర్చి, చీలికలు కాదండి, జస్ట్ నేను కాటు పెట్టుకొని వదిలేద్దాం. ఆయిల్ హీట్ అయింది. కొద్దిగా షాయి జీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, సిమ్లో పెడుతున్నా నేను. ఈ కర్రీ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుందండి, హైలో పెట్టకుండా. టైం పడుతుంది కొంచెం, కానీ సిమ్లో పెట్టుకొని చేస్తేనే మసాలాలు అవి మాడకుండా ఉంటాయి. గరిటెతో తిప్పకుండా ఒకసారి ఇలా కుదుపుకోవాలి, సెట్ అయిపోతాయి వంకాయలన్నీ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఒకవైపు అంతా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం. శత్రువులు ఎక్కడో ఉండరండి, మనతోనే, మన ఇంట్లో వాళ్ళే ఉంటారు, మనతో ఉన్నట్లుండే. నేను చాలామంది చేతుల్లో మోసపోయా, కానీ నాకు ఎప్పుడు అయినా నేను జనాల్ని నమ్మేస్తూ ఉంటా ఈజీగా.
పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసాము, మగ్గిపోయినాయండి. ఒకసారి తిప్పేసుకొని మనకి ఇందాక వంకాయలో స్టఫ్ చేయంగా మిగిలిపోయిన మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. మసాలాలో పచ్చివాసన అంతా పోయి మంచిగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లోనే ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం మూత పెట్టి. మీ లైఫ్లో కూడా అలా ఎప్పుడైనా జరిగిందా? మీతోనే ఉంటూ మంచిగా మాట్లాడుతూ. నేనైతే నా లైఫ్లో చాలా మిస్టేక్సే చేశా. బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఈ స్టేజ్లోనే మనం ఏం చేయాలంటే మిక్సీ గిన్నెలో ఏం వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. నేను ఇదంతా సిమ్లోనే చేస్తున్నానండి, హైలో ఏం పెట్టట్లేదు, మీడియం అండ్ సిమ్లోనే చేస్తున్నా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టేద్దాం. మీకు వండేటప్పుడు చూపిస్తున్నా ఎలా ఉందో, కానీ మా కిచెన్ అంతా మసాలాతో గుమగుమలాడిపోతుంది. నాకు ఆకలి కూడా వేస్తుంది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు నేను. సో ఇప్పుడు వెంటనే తినేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ.